తప్పకుండా గెలుస్తాడండి. ఎందుకంటే జగన్ పరిపాలనలో చాలా పథకాలని వచ్చినాయి. అంటే ఆ పథకాల గురించి చాలామంది విమర్శించినా కూడా అవి అందరికీ అందినయి. అదేవిధంగా అందరూ కూడా చాలా ఉపాధి అనేది పొందారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ కూడా వస్తారని మేము అనుకుంటున్నాం. ఎలా అంటారండి? వాళ్ళు ఏం చేశారని అంటున్నారు చెప్పండి. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు చేసిన పథకాలను చూసుకుందాము. ఫస్ట్ పథకాలను చూసుకుందాం. ఆ రెండింటిని కంపేర్ చేసుకున్నప్పుడు ఎవరు వస్తారా అన్నది చూసుకుందామండి. నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకు ఇవ్వండి? పొందారు కదా, లబ్ధి పొందిన వాళ్ళు తప్ప లబ్ధి పొందలేదు అని నిలబడిన వాళ్ళు చూపించండి, అప్పుడు చూసుకుందాం. ఎటువంటి అంటే ఎక్కువగా నిరుద్యోగం అనేది ఉంటుంది కాబట్టి ఉద్యోగాలు లేకోకుండా చదివేసి ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఉపాధి అనేది కల్పిస్తే బాగుంటుంది.